హాయ్ అందరికీ. సండే కదా కొంచెం లేట్గా లెగుద్దాంలే అనుకున్నానండి. నైనస్టే ఎందుకు ఊరుకుంటుంది, నేను అలా పడుకుంటే అస్సలు పొద్దున్నే 7కే లేపేసింది అనమాట. నేను నైట్ షిఫ్ట్లో ఉన్నాను. నైట్ ఆల్రెడీ ఆల్మోస్ట్ పడుకునేటప్పటికి 12:30 1 అట్లా అయింది. ఈరోజు కూడా నైట్ షిఫ్టే కాబట్టి పొద్దున్నే బాక్సులు పని ఉండదు కదా, కొంచెం లేట్గా లెగుద్దాంలే అనుకున్నాను. కానీ ఆ పని అయితే అవ్వలేదన్నమాట. పొద్దున్నే లేచాను. ఇంకా పోతే బాగలేదు కదా, కొంచెం హెల్త్ బాగాలేదనమాట నాకు ఈరోజు. అందుకని చెప్పి బ్రేక్ఫాస్ట్ అయితే బయట నుంచి తెప్పించుకొని తినేసాము. ఎంత బాగున్నా బాగలేకపోయినా సండే రోజు అయితే వెజ్ అయితే గొంతులోకి దిగదండి నాకు. మీకు కూడా అలానా కామెంట్ చేయండి. నేను చికెన్ ఒక్కటే తింటాను అనమాట, వేరే ఏవి ఎక్కువగా తినను. కాబట్టి ఖచ్చితంగా చికెన్ ఉండాల్సిందే. ప్లస్ ఇంకోటి ఏంటంటే విడి రోజుల్లో మా హస్బెండ్ తీసుకొచ్చి నేను కుక్ చేసి వాళ్ళకి పెట్టేంత టైం కూడా ఉండదు. చాలా రేర్గా జరుగుతుంది. ఎవరైనా బర్త్డేలో, వెడ్డింగ్ డేస్ ఇవి అయితేనే విడిగా తెచ్చుకుంటాం. కానీ ఇంకా విడి రోజులు అయితే చికెన్ తీసుకురామన్నమాట. సో ఎక్కువగా అంటే కొంచెం బిర్యానీ అలా ఇవి చేసుకునేంత మూడ్ కానీ అంత ఓపిక కానీ ఈరోజు నాకు లేదనమాట. సింపుల్గా అల్లం చిన్నులపై పేస్ట్, ఉప్పు, కారం అవన్నీ చేసి పక్కన పెట్టాను. ఇంకా నేను ఇక్కడ ఖాళీగా ఎందుకు ఉండడం అని చెప్పి వీళ్ళైతే ఫైటింగ్ చేసుకుంటూ డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఖరాబ్ చేశారనమాట. నైనశ్రీకి వాళ్ళ డాడీ వెళ్ళేది ఎంత బాగా అర్థమైపోతుందో, రౌండ్ వేయాలని చెప్పి ఎంత బాగా ఏడుస్తుంది అనమాట. ఇంకా లాస్ట్కి ఒక రౌండ్ వేసి పెట్టిన తర్వాత అయితే అప్పుడు కొంచెం మనసుకి సాటిస్ఫాక్షన్ వస్తుంది అనమాట నైనశ్రీకి. అప్పుడు కూడా ఇదిగో ఇలా అడుగుతుంది అనమాట, డాడీ ఏడి. ఇంకా వాళ్ళని వచ్చేసిన తర్వాత ఇంకా నేను వాళ్ళు ఖరాబ్ చేసిన డ్రెస్సింగ్ టేబుల్ అయితే ముందైతే క్లీన్ చేసేసుకున్నాను అనమాట. నైనశ్రీకి స్నానం అది చేపించి రెడీ చేపించి ఇది క్లీన్ చేసుకొని ఆ తర్వాత అయితే వంట దగ్గరికి వచ్చేసాను. వంట నేనంటే చాలా సింపుల్గా చేస్తానండి. చికెన్ ఇది నాకు ఫస్ట్లో అయితే అసలు రాదు, తర్వాత నేర్చుకున్నాను. మనం ఆయిల్ పెట్టుకొని బిర్యానీకి వేసుకున్న దిల్సులు అన్నీ వేసుకొని ఉల్లిపాయ టమాటా వేసుకోవాలి. పచ్చిమిరపకాయ అయితే హాఫ్ ఆఫ్ ద కుకింగ్ అయిపోయిన తర్వాత చేసుకోవాలన్నమాట. అప్పుడే కూర టేస్ట్గా వస్తుంది. కరివేపాకు కూడా అప్పుడే వేసుకోవాలి. మనం మైగ్రేట్ చేసుకున్న చికెన్ ఇదంతా పెట్టేసుకోవాలి. చికెను ఇలా కుక్ అవుతున్నప్పుడే చేతన్ అయితే బాగా అడుగుతాడండి. స్మెల్ వచ్చేస్తుంది కదా, ఆ స్మెల్కి ఏమో నాకు ఆకలేస్తుంది అంటాడు. నేనే అనుకుంటే నాకన్నా బంట అనమాట నా కొడుకు. సో ఇంకా సింపుల్ ప్రాసెస్ అయితే చికెన్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత కరివేపాకు అవన్నీ వేసుకొని కొంచెం సేపు ఉడకనిచ్చి ఆ వాటర్ అంతా అయిపోయిన తర్వాత ఇంకొంచెం మనకు కావాల్సిన అనుకున్నంత వాటర్ పెట్టుకొని అవి కూడా బాగా గ్రేవీగా అయిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. ఆల్రెడీ మార్నింగ్ టిఫిన్కి తెచ్చిన పూరి ఒకటి ఉందన్నమాట, ఉంచుకున్నాను నేనే. అది టేస్ట్ చేశాను అనమాట. చాలా బాగుంటుంది. మనం తక్కువ తింటాం కానీ మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఊరు వెళ్ళాం కదా తిరుపతి, వాళ్ళైతే పూరీలోను ఇడ్లీలోను చపాతీ చికెన్ మటన్ ఇలా తింటారనమాట. నాకు బాగా నచ్చింది ఆ టేస్ట్. ఎప్పుడైనా అలా చేస్తే తిందామని చెప్పి ఎప్పుడైనా ఒక్కొక్కసారి తింటూ ఉంటాను. ఇంకా అది అయిపోయిన తర్వాత నైనశ్రీకి అన్నం పెట్టే పని ముందు అంట్లు అవి క్లీన్ చేసుకొని కిచెన్ టాప్ అంతా కూడా ఇలా క్లీన్ చేసుకొని పిల్లలకి అయితే భోజనం అయితే పెట్టేశాను అనమాట. ఇక నేను కూడా భోజనం చేశాను. నాన్ వెజ్ ఉన్న రోజు థమ్స్అప్ లేకపోతే ఎలా. ప్లీజ్ సబ్స్క్రైబ్.